అవినీతి విషపుత్రిక వక్రాక్షి సాక్షిలో దాని ఎడిటర్ వద్దర్లి మురళి అబద్ధపు రాతలు నీచపు రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కాస్తో కోస్తూ ఉన్న పేరుని ఆ వక్రాక్షిలో చేరి వక్రపు రాతలు రాస్తూ విలువలను దిగజార్చుకుంటున్నాడు. ఆయన కాసులు కక్కుతుపడి గతాన్ని హీనంగా మార్చుకోవడం ఆయనకే చెల్లింది. అలాంటి రాతలు రాయమని ఎవరు ఆదేశించారు, ఎందుకు ఆదేశించారో తెలుసుకుని రాస్తే ఆయనకు బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. సుమారుగా 15 ఎపిసోడ్లు రాసుకుంటూ వస్తున్నాడు. ప్రతిదీ అబద్ధమే. విషప చొక్కలు చిమ్ముతూనే ఉన్నాడు. మేనిఫెస్టో హామీలను ఎగ్గొట్టి పారిపోయింది జగన్ రెడ్డి. నిజమైన సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందిస్తోంది చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకి తెలుసు. అయినా అబద్ధపు రాతలు రాస్తూనే ఉన్నాడు. నీ పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఎన్ని విషపు రాతలు రాసినా అవన్నీ వృధా. మురళీ గారు మీ పెన్లో ఇంక్ అయిపోవడం తప్ప కనీసం మీ కార్యకర్తలు కూడా చదవని ఏకైక పేపర్ సాక్షి. వాళ్ళు కూడా మిగతా పేపర్ల మీద ఆధారపడుతున్నారు తప్ప సాక్షిని చదివిన పాపన పోట్ల. 16/3/2025 అవినీతి విషపుత్రిక సాక్షిలో మామూలుగానే వర్దలి మురళి మరో భారీ వ్యాసం రాశారు. ఇందులో జగన్ పాలనలో ప్రజలు వ్యవస్థలు కళకళలాడాయని, నేడు చంద్రబాబు పాలనలో ప్రజలు వ్యవస్థలు వెలవెలబోతున్నాయని, దాన్ని పవన్ నిలదీయలేదనే విధంగా రాశారు. అలాగే ప్రజాస్వామ్య మీడియాను ఎల్లో మీడియా అంటూ నిందలు గుప్పించారు. కూటమి పార్టీల మధ్య మిత్రభేదాలు, చివరకు తండ్రి బిడ్డల మధ్య చిచ్చుపెట్టి కుట్రపొరత రాతలు కూడా రాశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల్లో చాలామంది కల్తీ మద్యం తాగి వెలవెల్లాడి వేల మంది చనిపోయారు. అదే ఆ కళకళలాడుతూ వద్దల్లి మురళీ గారు రాయటానికి కొంచెమైనా ఉండాలి కదా సార్. వ్యవస్థలు కళకళలాడాయంట. మీ గుప్పిట్లో ఉన్న కొంతమంది అధికారులు కళకళలాడారు తప్ప మిగతా ఉద్యోగస్తులంతా వ్యవస్థలన్నీ అలో లక్షణ అంటూ ఏడుస్తూ కూర్చున్నారు. వద్దల్లి మురళి గారు జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ కళావిహీనంగా తయారై ఎప్పుడు పోతాడా అంటూ ఎదురు చూస్తూ దేవుడికి ప్రార్థన చేశారు వీళ్ళంతా. పవన్ నిలదీయలేదంట. పవన్ కళ్యాణ్ గారు నిలదీయపోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నిలదీసి పాతాళాలకు తొక్కుతా అన్నాడు, తొక్కి చూపించాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడిందే ఉంది, నిలదీయిందే ఉంది. మురళీ గారు జగన్ పాలనలోనే అధికంగా అన్నదాతల ఆత్మహత్యలు. అధికారిక లెక్కల ప్రకారం 2019-24 మధ్య జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2024 జనవరి నుంచి జూన్ వరకు అంటే 6 నెలల కాలంలో 109 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2024 జూలై నుండి 2025 మార్చి వరకు 9 నెలల 39 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరగగా, నేడు చంద్రబాబు పాలనలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్బీకేలు గొప్పగా రైతులకు లబ్ధి చేసి ఉంటే జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలు అధికంగా ఎందుకు జరిగాయో వద్దర్లి మురళి సమాధానం చెప్పగలరా? ఆర్బీకేలు రైతు భరోసా గురించి గోరంతలు కొండంతలుగా అవినీతి సాక్షులు డబ్బా కొట్టుకుంటే నమ్మడానికి రైతులేమి అమాయకులు కాదు. వద్దర్లి మురళి గారు రైతుల నడ్డి ఎట్టా విరిచాడో జగన్ రెడ్డి ప్రతి రైతుకు తెలుసు. వడ్డెర్లి మురళి గారు మీకు తెలియట్లేదేమో. హైదరాబాద్ ఏసీ రూమ్లోకి వచ్చి పచ్చడి ప్రపంచాన్ని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు మీరు. అబద్ధపు రాతలతో ప్రజలను వంచాలని ప్రయత్నం చేయబాకండి. రాష్ట్రంలో ప్రతి రైతుకు తెలుసు, చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి తెలుసు జగన్ రెడ్డి అంత దుర్మార్గుడు. మీకే తెలియట్లా. 2014-2019 మధ్య చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్ 7 లక్షల కోట్లు. అందులో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభావ కింద 2000 కోట్లను రాష్ట్ర బడ్జెట్ నుంచి రైతులకు ఇచ్చారు. 2019-2024 మధ్య జగన్ 5 ఏళ్ల పాలనలో ఆయన ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు. ఇందులో రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుండి జగన్ ఇచ్చింది కేవలం 19,000 కోట్లు మాత్రమే. జగన్ పాలనలో ధాన్యం బకాయిలు చెల్లించడానికి 3 నెలల నుండి 6 నెలల కాలం పట్టింది. చంద్రబాబు ప్రభుత్వం 24 గంటల్లోనే ధాన్యం నిధులు రైతు ఖాతాలో జమ చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి పాలనలో 3 నెలల నుంచి 6 నెలలు పడితే మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా కమిషన్లు తీసుకుంటే ఆ రైతులు విలలాడిపోయారు. అదే చంద్రబాబు పాలనలో వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వంలో ధాన్యం కొన్న 24 గంటల్లో డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. రైతు ద్రోహులు మీరా కాదా? రైతులను ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఇంకా విషపు రాతలు రాస్తున్నారంటే వద్దర్లి మురళి గారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై 71,000 కోట్లు ఖర్చు చేసింది. జగన్ ప్రభుత్వం కేవలం 30,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వనందున తుంగభద్ర, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి
గ్రామాలకు గ్రామాలే వల్లకాళ్ళయ్యాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి రైతుల భూముల కబ్జాకు ప్లాన్ చేశారు. తాత ముత్తాతల ఆస్తి అయిన పాస్ పుస్తకాలపై రాజముద్ర తీసేసి జగన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. మరీ అన్యాయంగా సర్వేరాళ్లపై జగన్ పేరు వేసుకున్నాడు. ఈ మెహర్బానీ కోసం 700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానానికి చేరింది. తండ్రి పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. రైతుల గురించి వర్దెల్లి మురళి చర్చ చేపడితే అది జగన్ బండారాన్ని బట్టబయలు చేయగలదు. మద్య నిషేధంపై మాట తప్పి మడమ తిప్పి విషపూరిత మద్యం పోసి 35 లక్షల మందిని రోగాల పాలు చేశాడు. మెగా డిఎస్పీపై మాట తప్పాడు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దుపై మాట తప్పాడు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. భారతిరెడ్డి ఏమో సాక్షి క్యాలెండర్ ఇచ్చింది. ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలా. దీని మీద కూడా చర్చకి సిద్ధం. వర్దెల్లి మురళి గారు మీరు వస్తారా లేదా మీ జగన్ రెడ్డి వస్తాడో తెలుసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో డిఏ ఇస్తారని చెప్పి మాట తప్పి వారికి 26,000 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయాడు. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తానన్న ఆమెపై మాట తప్పాడు. మీ సాక్షి యజమాని భారతిరెడ్డి కూడా కొట్టి మరీ చెప్పింది ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జగనన్న ఇస్తాడని చెప్పి. ఇవ్వలా, ఒక్కళ్ళకే ఇచ్చారు. ఆ ఒక్కళ్ళకి కూడా 2,000 కమిషన్ తీసుకుని 13,000 ఇచ్చారు. ఆ ఇచ్చింది కూడా లక్షల మంది తగ్గించి కొద్ది మందికే. ఆ అమ్మఒడి ఎగ్గొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో చూసాం. 12 లక్షల మంది డ్రాప్ అవుట్ పిల్లలు అంటే 12 లక్షల మందికి ఎగ్గొట్టినట్టే. అమ్మఒడి ఇవ్వలేక ఆ పిల్లల్ని హింస పెట్టి స్కూళ్ళు విలీనం చేసి దూర ప్రాంతాలకు తరలించి ఆ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటి దుర్మార్గపు పాలన సమర్థించడం మీకే చెల్లింది వర్దెల్లి మురళి గారు. ఇసుక రేట్లు నియంత్రిస్తానన్న హామీపై మాట తప్పి ఇసుక రేట్లు 3 రెట్లు పెంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులతో పాటు 125 వృత్తులు వ్యాపారాలను నీరుగార్చాడు. ఇసుక రేట్లు నియంత్రిస్తానన్నాడు. నియంత్రించకపోగా సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు దాంట్లో. దీని మీద కూడా చర్చకు సిద్ధమే వర్దెల్లి మురళి గారు. మీరు వస్తారా జగన్ రెడ్డిని తీసుకొస్తారా మీ ఇష్టం. మీ సాక్షి మీడియాలో కూర్చుని మాట్లాడటం కూడా సిద్ధమే మా వాళ్ళు. మీరు ఆహ్వానిస్తే మీకు ఆ ధైర్యం ఉంటే 1,50,000 కోట్ల పైచిలకు ఇసుక స్కామ్ని బయట పెట్టాక మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వర్దెల్లి మురళి గారు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తారన్న హామీపై మాట తప్పి లబ్ధిదారులను అప్పుల పాలు చేశాడు. సెంటు భూమిలో పట్టాల పేరుతో 7,000 కోట్ల అవినీతి చేశారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. 7,000 కోట్లు పూర్తిగా విచారణ జరిగి నివేదిక వస్తే అది 70,000 కోట్లు అవుతుందా 1,70,000 కోట్లు అవుతుందా కూడా తేలుతుంది. దాని మీద కూడా చర్చకు సిద్ధమే. అసైన్మెంట్ భూములు రక్షిస్తానన్న హామీపై మాట తప్పి 5 లక్షల ఎకరాలు కబ్జా చేశాడు. ఇమాం మౌజన్లకు నెలకు ఇచ్చే గౌరవ వేతనం 15,000కు పెంచుతామన్న హామీపై మాట తప్పాడు. పాస్టర్లకు ఇళ్లు కట్టిస్తామన్న హామీపై మాట తప్పాడు. పండగలకు బస్ ఛార్జీలు తగ్గిస్తానన్న హామీపై మాట తప్పాడు. టిడ్కో ఇళ్లకు 3 లక్షల రుణాలపై మాట తప్పడమే కాక వారిపై అదనంగా అప్పుల భారం వేశాడు. అమరావతి రాజధాని నిర్మాణంపై మాట తప్పాడు. 2021 నాటికే పోలవరం పూర్తి చేస్తానన్న హామీపై మాట తప్పాడు, మడమ తిప్పాడు. పోలవరం నిర్వాసితులకు 9 లక్షల పరిహారంపై మాట తప్పి మడమ తిప్పాడు. ఇలా 85% హామీలపై మాట తప్పి మడమ తిప్పాడు. పైగా హామీలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిత్యం అబద్ధం ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సరే వర్దెల్లి మురళి గారు ఒక్క పాయింట్ తీసుకోండి. మొత్తం మీరు ఎట్టాగా మాట్లాడలేరు. ఒక పాయింట్ తీసుకుని చర్చకు పెట్టండి. డైరెక్ట్గా మీతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూర్చొని మాట్లాడే కెపాసిటీ స్థాయి ఉంది. మీకు లేదు. మాట్లాడటం మొదలు పెడితే ఒక హామీ పైన కూడా మీ దగ్గర సమాధానం లేదు. 9 నెలల్లో 50% పైగా హామీలు నెరవేర్చిన చంద్రబాబు ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం మొదటి 9 నెలల్లో 250 పెన్షన్ పెంచింది. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000కి పెంచింది. 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. దీపం 2 ద్వారా 1 కోటి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది. ప్రకృతి విపత్తు సాయం రెట్టింపజేసింది. ఉచిత ఇసుక వల్ల 125 వృత్తులు వ్యాపారాలకు లబ్ధి చేకూర్చింది. తక్కువ ధరకే పేదలకు నాణ్యమైన మద్యం సరఫరా చేసింది. 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొని 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేసింది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలకు డిఎస్సి నిర్వహణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉపాధి హామీ నిధుల్లో ఇప్పటికే 4,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు, మరో 3,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మనమిత్ర యాప్ ప్రవేశపెట్టి 200 సేవలు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణతో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పౌరుల ఆస్తులకు రక్షణ కల్పించారు. చంద్రన్న ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపింది. 10% మహిళలపై నేరాలు తగ్గాయి. కర్నూలులో హైకోర్టు శంకుస్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో
25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 ఉద్యోగాల కల్పనకు కేంద్రం నుండి హామీ సాధించింది. రామాయంపట్నంలో 96,000 కోట్లతో బీపీసీఎల్ స్థాపనకు ఆమోదం. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు 12,000 కోట్లు కేంద్ర సాయం సాధించింది. విశాఖ రైల్వే జోన్కు 52 ఎకరాలు కేటాయించి ప్రధానిత ఫౌండేషన్. అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు కేంద్ర సాయం సాధించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు 2,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ సాధనతో పాటు 55,000 కోట్ల జాతీయ రహదారులు, 70,000 కోట్ల రైల్వే పనులకు అనుమతులు పొందడం జరిగింది. జగన్ 1,40,000 కోట్ల బకాయిలు పెట్టిపోగా అందులో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 23,000 కోట్లు చెల్లించింది. ఇలా ఇప్పటికే 50% వరకు హామీలు అమలయ్యాయి. వచ్చే జూన్ లోపు అన్నదాత సుఖీభవ. మురళి గారు, వచ్చే జూన్ అంటే 26 జూన్ కాదు, రేపు వచ్చే జూన్ 25 జూన్ గుర్తుంచుకోండి. ఇంకోసారి రాయిబాకండి. 25 జూన్ లోపు హామీలు నెరవేర్చబోతున్నారు. జూన్ లోపు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మత్స్యకారులకు 20,000 పరిహారం అమలు చేయడానికి సీఎం ప్రకటన చేశారు. మేనిఫెస్టో హామీలు తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అమలు చేసినన్ని హామీలు జగన్ ప్రభుత్వం అమలు చేయలేదు. మిత్రభేద సృష్టికి గోతికాడ నక్కలాగా వైకాపా. ఏ రాష్ట్రంలోనైనా సంకీర్ణ ప్రభుత్వాలలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. 2029లోనూ చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించడం గోరి దగ్గర వైసీపీ నక్కలకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈసరికే పోలవరం పూర్తయి కరువు రహిత ఏపీ అయి ఉండేదని ప్రజలకు తెలుసు. 2019, 2024 మధ్య రాష్ట్రం ఎలా విధ్వంసమైందో ప్రజలు మర్చిపోరు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియా ప్రజాధనం లూటీ చేసింది. జగన్ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కోల్పోయిన చేదు అనుభవాన్ని ప్రజలు మర్చిపోరు. తిరిగి వైకాపా కొరివితో ఎవరు తలగోక్కోరు. 2029లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధిస్తుంది. వక్రాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళికి టీడీపీ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాలాద్రి గారి సమాధానం. ఒక్క హామీ నెరవేర్చల. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేశాడు. సంక్రాంతి కానుక లేదు, క్రిస్మస్ కానుక ఇవ్వలేదు, ముస్లింల పండగలకు ఏ కానుక ఇవ్వలేదు, అన్నీ ఎత్తేశాడు. రంజాన్ తోఫా, మౌజములకు ఎవ్వరికి ఏమి ఇవ్వాలి, అన్నీ ఎత్తేశాడు. పైగా దిక్కుమాల నీతి లేని సిగ్గుమాల కబుర్లు చెప్తుంటాడు జగన్ రెడ్డి. ఆ సిగ్గుమాల కబుర్లకి ఈ వర్దెల్లి మురళి అబద్ధపు రాతలు రాస్తూ ఉంటాడు. వర్దెల్లి మురళి గారు, మీరు లేవనెత్తిన ఏ అంశమైనా సరే మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మీ సాక్షి రూమ్లో అయినా సరే కూర్చుని డిబేట్ చేయడానికి మా వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. రాయబాకండి, ఉన్న గౌరవం తగ్గించుకోబాకండి, విలువను కాపాడుకోండి. కాసులకు కక్కుతుపడి అబద్ధపు రాతలు రాస్తే మీ కింద పనిచేసే స్టాఫ్ కూడా ఏమంటారో మీ విజ్ఞతకు వదిలేస్తున్నా.